సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జీవన్ రెడ్డి గారికి కండో కప్పడము అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాల గురించి మాట్లాడడం జరిగింది. దళిత బంధు అయితే హైడ్రా గురించి కానీ లేదా ఆయన గురించి వస్తున్న రూపర్స్ గురించి వీటన్నిటి గురించి ప్రస్తావించారు. ఎలా అనిపించింది? అండ్ నిజంగానే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతుందా? ఏమో నిన్న జరిగిన సభను చూస్తానంటే రావచ్చేమో అనిపించింది. అట్లాగే మన రేవంత్ రెడ్డి గారి సభ కూడా బ్రహ్మాండంగా జరిగింది, బ్రహ్మాండంగా మాట్లాడాడు. అట్లాగే అది రైతులకి అది భరోసా కూడా వేసాడు, రైతు భరోసా కూడా వేసాడు. కానీ ఏంటంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇంకా అదే పద్ధతి ఉంది, కొత్త పద్ధతి అనేది మారటం లేదు. ఇప్పటికీ కేసీఆర్ గారు మారితే బాగుండిద్ది అని ఒక మాట అయితే అనిపించింది. ఆయన అన్ని మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీ సాక్షిగా రావచ్చు కదా, 4 క్వశ్చన్లు వేయొచ్చు కదా. మరి అసెంబ్లీ వచ్చేపాటికి ఆరోగ్యం బాగోట్లేదా? ఏమవుతుంది? అసెంబ్లీకి రాకుండా ఇలా తప్పించుకుని ఒక అసెంబ్లీకి ఒక విలువ ఉందే, ఒక విలువను అనేది తీసేస్తున్నారు అని చాలా మంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారిని కోరుకునేది ఒక్కటే, ఈ సభల కన్నా సార్ మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో దడలు పుట్టించేలాగా మీరు మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీని రివర్స్గా అడగండి అనేది మేము కోరుకుంటున్నాం. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారు సరైన సమాధానం చెబుతాడా, మళ్ళీ ఆగిపోతాడా? మీరు లేరనే అసెంబ్లీలో ఆయన అరుస్తున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఒక్కసారి అసెంబ్లీకి రండి, ప్రతిరోజు అసెంబ్లీలో పోరాడండి, బాగుండిద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇలా సభలు పెట్టి డబ్బులు వేస్ట్ చేయడం తప్ప ఏం ప్రయోజనం ఉందా? ఇంచ కూడా ప్రయోజనం లేదు. అది పరిస్థితి. అంటే జీవన్ రెడ్డికి కండో కప్పుతూ నేను జీవన్ రెడ్డి ఇద్దరం పార్టీని నడిపిస్తాము అనే మాట కూడా అన్నారు. మరి మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటి, కొడుకు పరిస్థితి ఏంటి? జీవన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఆయన అప్పుడు టీడీపీ నుంచి ఇట్లాంటివి ఉండయి. కేసీఆర్ గారిని అప్పుడు తొక్కింది కూడా జీవన్ రెడ్డి గారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో అప్పుడు కేసీఆర్ గారిని ఎదగనీయకుండా చేసింది కూడా జీవన్ రెడ్డి గారే. మర్చిపోయారేం పాత గతాలన్నీ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే పాత వీడియోలన్నీ. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ల జీవితం కాంగ్రెస్ పార్టీతో నడిపాడు. ఎన్నొచ్చినా ఏమొచ్చినా నిలబడ్డాడు. అటువంటి మనిషి బయటికి వెళ్ళాడంటే సరైన కారణం చెప్పటం లేదు. నేను కేసీఆర్ సభలో అయినా ఏమైనా చెబుతాడేమో అనుకున్నాం మేము. అక్కడ కూడా సరైన సమాధానం అనేది రాలేదు. రేవంత్ రెడ్డి గారి మీద పడి ఆడవటం తప్ప రేవంత్ రెడ్డి గారికి కూడా ఘాటు వ్యాఖ్యలు ఏం తగల. ఆయనే వేసాడు, రేవంత్ రెడ్డి గారే గట్టిగా జీవన్ రెడ్డి గారి మీద వేశారు కానీ ఘాటు వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి గారి మీద ఈయన కూడా ఏమంతగా ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. మరి ఇప్పుడు ఆయన వెళ్ళాడు పార్టీకి, ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లోనే పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆ కవితకు వచ్చింది బయటికి, ఏం చేస్తావా జీవన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి కళాఖండగా అడుగుతుంది. కేసీఆర్ ఏం చేస్తాడు నీకు అని చెప్పేసి అన్నీ అడుగుతుంది ఆమె. మరి వాళ్ళకి సమాధానం చెప్పగలరా? ఇవాళ కవితకు అడిగిన క్వశ్చన్లు చూస్తే ఒక్కళ్ళైనా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రేపు మరి ఆమె పార్టీ రేపు 25వ తారీఖు అంటుంది. మరి అప్పటి నుంచి ఆమె ఎదుర్కొనే ఒక నాయకురాలిగా ఎదిగిద్దన్న ఫీలింగ్ తెలంగాణలో కనపడుతుంది. అది అంటే ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి అసలు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందేమో అంటున్నారు. లేదమ్మా, ఇప్పుడు లేదు. ఎందుకంటే పాత వాళ్ళందరినీ ఇట్లా 60 ఏళ్ళు పాతుకుపోయిన వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు మెల్లగా స్వాగతించి పక్కకు తప్పించేస్తున్నారు అనే ఫీలింగ్ జనాల్లో మొదలయ్యింది. జనానికి ఉపయోగపడే నాయకుడు ఎవరంటే కనపడుతున్నారు. ఒక హైదరాబాద్ టౌన్లో ఏంటంటే హైడ్రా ఒక మైనస్ చూపిస్తున్నారు తప్ప హైడ్రా కూడా కొంతమందికి అయిపోయిన తర్వాత ఉపయోగం అనేది తెలుస్తుంది. మిగతా జిల్లాల్లో కానీ ఎక్కడే కానీ రేషన్ కార్డు ఒకటి, అది రైతు బంధు ఒకటి, గిట్టుబాటు ధరలు ఒకటి, రైతుల్ని పలకరింపు ఒకటి, చాలా హ్యాపీ అనిపించింది. నేను స్టేజ్ మీద కూడా చూసాం, ఎగ్గిరి దూకేడు చూసావా? అది చాలు. వాళ్ళకి జనానికి ఒక ఆదరణ అనేది మొదలైంది రేవంత్ రెడ్డిలో. ఆ ఆదరణ అనేది ఎవరు ఏ నాయకుడు పోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనలో నుంచి పోగొట్టలేరు. ఎందుకంటే రాహుల్ గాంధీకే ఒక వెన్నుముక్కలాగా దక్షిణ భారతదేశంలో నిలబడిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి అని కళాఖండగా మేము చెప్పగలం. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపగల నాయకుడు లక్షణాలు రేవంత్ రెడ్డిలో కనపడుతున్నాయి. కాబట్టి 29లో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే నమ్మకాలు అయితే ఉన్నాయమ్మా. ఒక్క హైదరాబాద్ అమ్మా, హైదరాబాద్లో ఉన్న 4 జిల్లాలు 3 జిల్లాలు అంతే. తెలంగాణలో ఉన్న మిగతా 30 జిల్లాలు ఆదరిస్తుంది రేవంత్ రెడ్డిని. రేషన్ కార్డు విలువ చూశారమ్మా, రేషన్ బియ్యం విలువ చూస్తున్నారు. సన్న బియ్యం ఇస్తుంటే కళ్ళకు అద్దుకుంటున్నారు. 3 నెలలు ఒకేసారి ఇచ్చేపాటికి తీసుకెళ్ళి ఈరోజు మేము పండించిన ధాన్యం ఇంటికి వస్తుందా అన్న హ్యాపీనెస్లో రైతులు ఉండారు. అదే హ్యాపీనెస్లో కూలీలు ఉండారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ రైసు బాగోవటం కానీ ఆ వాతావరణం అనేది వేరేగా ఉంది. రేషన్ కార్డు విలువ అనేది కనపడుతుంది. 1,00,000 రూపు రుణమాఫీ అవుతున్నాయి. మళ్ళీ రుణాలు తీసుకుంటున్నారు. పావలా వడ్డీ అంటే సామాన్యమైంది కాదు. బయట వడ్డీలకు నలిగిపోయే వాళ్ళలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది తెలంగాణ. అలాంటి తెలంగాణలో పావలా వడ్డీకి రైతులకి రుణం అందుతుందంటే రేవంత్ రెడ్డి గారే. రుణమాఫీ చేసాడంటే మళ్ళీ కళాఖండగా వైఎస్ తర్వాత రేవంత్ రెడ్డి అనే ఒక హ్యాపీనెస్ జనాల్లో కనపడుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం 29లో ఒక హైదరాబాద్లోనే పెను మార్పు తేబోతాడు
అనే ఒక ఆశ అయితే మొదలైంది. రీసెంట్గా రేపు జూలై నుంచి ఉచిత రైలు జెట్ ఉండే కదమ్మా, ఎంఎంటీఎస్ రైలు ఉండే కదా, ఆ రైలు జూలై నుంచి మెట్రో కదమ్మా, ఎంఎంటీఎస్ మట్టుకే మెట్రో చెప్పలేదమ్మా, ఓన్లీ ఎంఎంటీఎస్ మట్టుకే 10 కోట్ల ఆదాయం అంట హైదరాబాద్ సిటీ మొత్తంగా. అది ఫ్రీ, 10 కోట్లు గవర్నమెంట్ భరించేలాగా, అటు లేడీస్ లేదు ఇటు మగవాళ్ళు లేదు, పొల్యూషన్ తగ్గించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా రేపు జూలై 1 నుంచి ప్రారంభం కాబోతుందన్న విషయం కూడా బయటకు వచ్చింది. కాబట్టి స్పందన బాగుండిద్దమ్మా. ఈ 2 సంవత్సరాల్లో పెను మార్పులు రేవంత్ రెడ్డి గారిలో ప్లస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనబడబోతుంది అనే నమ్మకం అయితే మాకుందమ్మా.